ఏం నడుస్తుంది? ఏంది సిట్ ఏంది మళ్ళా కొత్తగా? ఈ సిట్టు బొట్టు ఈ ఎన్ని రకాలు వేసుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చేసింది లేదు. మీరు ఏం చేసిరు? మీరు సిట్లు వేస్తామని, కమిషన్లు వేస్తామని, మీరు ఎంక్వైరీలు చేస్తామని అధికారంలోకి వచ్చారా? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? మీరు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలను అమలు చేయలేక ఈరోజు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 2 సంవత్సరాల పైచిలుక ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా శ్వేతపత్రాలని, అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో కమిషన్ అని, కాళేశ్వరం కమిషన్ అని, అదేవిధంగా ఫార్ములా ఈరేస్ కేసు అని చెప్పేసి ఏసీబీ విచారణ అని, అదేవిధంగా మూసీ లూటీలో మా పార్టీ ప్రశ్నించింది కాబట్టి దాని మీద అది వచ్చినప్పుడు ఈ రకమైన సిట్లు వేయడం అని, ఫోన్ ట్యాపింగ్ అని, ఇప్పుడు నిన్న టీవీ ఛానళ్ళ మధ్యలో జరిగినటువంటి జర్నలిస్టుల మీద సిట్ అని, ఈ రకంగా సిట్లు వేసుకుంటూ కమిషన్లు వేసుకుంటూ ఎన్ని రోజులు కాలయాపన చేస్తావు రేవంత్ రెడ్డి గారు? మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకోసము? దీనికోసం కాదు కదా, దీనికోసమే కదా, ఆనవాళ్ళు ఇస్తానికే కదా. అదే కదా. ఇప్పుడు మీ బావమారిది సూదిని సృజన్ రెడ్డికి గతంలో అమృత్ టెండర్లో 1137 కోట్ల టెండర్లని కట్టబెట్టినామని చెప్పేసి కేటీఆర్ గారు ఆ రోజు మాట్లాడితే కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈరేస్ కేసు చేస్తావు. నిన్న హరీష్ రావు గారు శాసనసభాపక్ష ఉపనాయకులు హరీష్ రావు గారు నీ బావమరిదికి సింగరేణిలో ఏదైతే మైన్ ఉందో ఒడిస్సాలో, అక్కడ సింగరేణిలో వచ్చినటువంటి మీ బావమరిదికి సూదిని సుజన్ రెడ్డికి టెండర్లలో బొగ్గు కుంభకోణం జరిగిందని మా పార్టీ నాయకులు హరీష్ రావు గారు నిన్న చెప్పిన కొద్ది గంటల్లోనే సిట్టు ఈ రకంగా నోటీస్ చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కడమే, ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడమే అని చెప్పేసి మేము బలంగా భావిస్తున్నాం. ఏదైనా మొత్తానికి సరే ఇదంతా నడుస్తుంది. సిట్టుకు సంబంధించిన దాంట్లో సరే ఆయన పోతాడు వచ్చేస్తాడు, ఇది ఓకే, ఎపార్ట్ ద లైన్. ఎందుకు డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఊకే సిట్టు కేసులు ఊకే ప్రతిసారి ఇట్లా తవ్వడం వల్ల అంటే జనానికి ఏం చెప్తారండి? రేపు పొద్దున ఇలా ప్రతిపక్షంలో ఉన్నారు, రేపు అధికారంలో రావచ్చు, వాళ్ళ అధికారంలో రేపు ప్రతిపక్షంలో ఉండొచ్చు. ఈ నీచ సంస్కృతి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎంతవరకు మంచిదంటారు? ఇది దురదృష్టం అండి. తెలంగాణ ద్రోహి, తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ పట్టుకొని ఉద్యమాన్ని అణిచివేసేటువంటి సమైక్యవాదుల ముసుగులో, సమైక్యవాదుల చేతుల్లో ఒక పావుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెచ్చిన తెలంగాణకు, ఈరోజు కొట్లాడి సాధించిన తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం అంటే నిజంగా మేము అలాంటి ఉద్యమకారుల కడుపు రగిలిపోతూ ఉంది, బాధేస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సన్నాసులు, దద్దమ్మలు, రాహుల్ గాంధీకి నీకైనా కొంచెం బుద్ధి ఉండాలి కదా. పగలు నీ జపం చేస్తాడు, రాత్రి తెలుగుదేశం బీజేపీ జపం చేస్తాడు. 2 కళ్ళ సిద్ధాంతం, ఒక కన్ను బీజేపీ అంటాడు, ఒక కన్ను తెలుగుదేశం అంటాడు. దాని మీద మీరు ఫస్ట్ రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ హైకమాండ్ సిట్టు వేయాలని విచారించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకు చెప్తా ఉన్నానంటే అసలు మీ చేతులు లేడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో, ఖమ్మం జిల్లాలో కార్యక్రమాల్లో జరిగినటువంటి సభలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమావేశంలో తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టడం అంటే కాంగ్రెస్ సీనియర్లకు బుద్ధి ఉండాలి కదా, సిగ్గు ఉండాలి కదా కొంచెమైనా. ఎందుకు మీ బతుక హుసేన్ సాగర్లో రాళ్ళు కట్టుకొని దుంకి సావరి? ఎందుకు మీరుగా మేము సీనియర్ నాయకులము, మేము సీనియర్ లీడర్లము, మేము 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని ఎందుకు చెప్పుకుంటారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఫ్రాంచైజ్ అమ్మినట్టు అమ్ముతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తొందరలోనే మీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయము. కాబట్టి మీరు మేల్కొని, రాహుల్ గాంధీ గారు దయచేసి మీరు మేల్కొని రేవంత్ రెడ్డి గారిని కట్టడి చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్, అలా ఒకటి నాకు అర్థం కాలేదు. ఖమ్మంలో మనం మాట్లాడిన విధానానికి సంబంధించిన దాంట్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ, టీడీపీ పార్టీని బొందబెట్టిన బీఆర్ఎస్ పార్టీని గద్దెలు కొట్టాలని అంటారు. ఏందన్నా దాని వెనక ఉద్దేశం? అంటే ఆయన అర్థమవుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో నాకు భవిష్యత్తు ఉండదు, కాంగ్రెస్ పార్టీ మీద విసుగు వచ్చేసింది కాబట్టి నేను ఖచ్చితంగా దీన్ని వేరే ముసుగు మార్చాలని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని, చనిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని మళ్ళీ బతికించే కుట్ర చేస్తూ ఉన్నాడు. సో ఇదంతా కూడా నువ్వు గద్దెలు గులుస్తాం అంటున్నావు కదా. నువ్వు గద్దెలు కాదు కదా. మా పార్టీ గేటు టచ్ చేయి, నీకు దమ్ముంటే గేటు టచ్ చేయి, మాడి మస్ అయిపోతావు. నువ్వు ఏమనుకుంటున్నావు బిడ్డ? చెప్తున్నాము రేవంత్ రెడ్డికి నీకు ఎవరు మాట్లాడేవారు లేరా? ముఖ్యమంత్రి భాష మాట్లాడు. ఈ ముఖ్యమంత్రి ఉన్నావు, ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నావు, యువర్ ద కస్టోడియన్ ఆఫ్ ది పబ్లిక్. నువ్వు ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు ఈరోజు ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోలీస్ శాఖ ఏం చేస్తుంది? గాడి పనులు తోముతుంది పోలీస్ శాఖ. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుంది. ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుంది? వల్ల నువ్వు గద్దెలు కూల్చోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారే పిలుపునిస్తే ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, గ్రామాల్లో అశాంతి నెలకొల్పే విధంగా చేస్తే ఎవరు దీనికి బాధ్యత? రేపొద్దున లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ఎవడు బాధ్యత వహించాలా? ముఖ్యమాడికి ఈ రాష్ట్ర డీజీపీ గారు
ఈ ల్యాండ్ ఆర్డర్ను కాపాడడంలో విఫలమైంది కాబట్టి తక్షణమే డీజీపీ గారు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేసు కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. అయినా రేవంత్ రెడ్డి హరీష్ రావు గారు ఏం చేసిందండి, శాసనసభలో మొత్తం క్యాబినెట్ మొత్తానికి శాసనసభలో 70 mm చూపించుండు. మీ మంత్రులందరూ కూడా 3 చెరువులు నీళ్ళు తప్పించిన వ్యక్తి కేసీఆర్ సైనికుడు హరీష్ రావు గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న బొగ్గు స్కామ్ బయటికి తీసుకొచ్చిన గంటల లోపలనే సిట్ వేసి అమెరికా పారిపోయిన అదే దావోస్ నుంచి అమెరికా కూడా వెళ్తున్నాడు. అమెరికాలో కూడా మన మెస్సీ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి మెస్సీ కోసం ఫుట్బాల్ ఆడిండు. ఆయన ఫుట్బాల్ ఆడాలని కోరిక ఉంటే 100 కోట్లు పెట్టి మెస్సీతో ఫుట్బాల్ ఆడిండు. ఇప్పుడు వెళ్ళి ఇంటరప్ట్ ఈ మొత్తానికి దాదాపు 100 కోట్లు దావోస్లో ఒప్పందాలు జరిగినాయి ఇప్పటికి చెప్పుకుంటూ 2 ఏళ్ళల్లో. మరి రిటైర్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్ ఎందుకు ఇస్తాయంటావు? ఏమైనా 8 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు పైచలుగా ఈ రాష్ట్రానికి గడిచిన 2 సంవత్సరాల్లో పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఊకదంపుడు ప్రసంగాలు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. 8 లక్షల కోట్ల రూపాయల్లో 800 కోట్ల కూడా 8 కోట్ల రూపాయలు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ గ్రౌండింగ్ అయిందో చూపిస్తావా? సిట్ వేస్తావు దాని మీద? 8 లక్షల కోట్ల మీద సిట్ వేస్తావు? దమ్ముందా నీకు? ఇవన్నీ పనికి మాటలు మాట్లాడి హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద మీరు ఎన్ని సిట్లు వేసుకున్నా ఆల్రెడీ మీకు సుప్రీంకోర్టులో చెంప చెల్లు అనిపించింది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇంకేముందంటే ఎన్ని రోజులు ఒక వెబ్ సిరీస్ లగల ధారావాహిక లగల సిరీస్ నడుపుతా ఉన్నాడు దీని మీద ఖచ్చితంగా నువ్వు ఎన్ని సిట్లనే వేసుకో, ఎన్ని కేసులనే కట్టుకో, మేము ప్రజల సమస్యల మీద మా నాయకత్వం పోరాటం చేస్తుంది, ప్రజల సమస్యలను ఎండగడుతుంది, ప్రజల సమస్యలని మేము ముందుకెళ్తాం. 4 ఓట్ల కోసం మున్సిపాలిటీలలో 4 ఓట్ల కోసం ఈరోజు ఈ డ్రామాలు ఆడతాం. అంటే మా బీఆర్ఎస్ పార్టీని అందరినీ ఈ కేసుల చుట్టూ సిట్ల చుట్టూ అనుకుంటాం. ఎవడు భయపడాడు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో నీ పార్టీకి బొంద పెట్టడం ఖాయము, నీకు మరణ శాసనం రాయడం ఖాయము, ఈ రాష్ట్రానికి పట్టిన చీడని విరగొడడం ఖాయం.